హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను టమాటా పులుసు చేయబోతున్నాను అండ్ ములక్కాయలు వేస్తాను టమాటా పులుసులో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అంటే ఉప్పు కారంతో పాటుగా ఉల్లిపాయలు, టమాటాలు, కొబ్బరి అంటే పౌడర్ లాగా చేసుకోవాలి అండ్ ములక్కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మరీ కచ్చాపచ్చగా లేకుండా కొంచెం ఇదిగా ఉండేలాగా దంచుకోవాలి అండ్ కొత్తిమీర. అండ్ దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాము ఫ్రెండ్స్. టమాటాలు కూడా మిక్సీ తిప్పేసుకున్నాము పేస్ట్ లాగా అండ్ వాటితో పాటు కరివేపాకు ఫ్రెండ్స్ పేస్ట్ అయితే చేసేసాను. పేస్ట్ ఇవ్వండి, టమాటా పేస్ట్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకవైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను, ఒకవైపు అయితే కర్రీకి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాము, 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక తర్వాత మనము కరివేపాకు అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము. మంచిగా మగ్గాలి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గేదాకా మనము సిమ్లో పెట్టుకున్నాము. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసుకున్నాము. తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. 1 స్పూన్ వేసుకున్నాను నేనైతే ఉప్పు. అండ్ దీంతో పాటుగా పసుపు కూడా వేసేసుకున్నాము. పసుపు, ఉప్పు వేసేసుకొని మంచిగా మగ్గించుకొని నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేసాను పసుపు. మీరు మీకు తగినంత చూసుకొని వేసుకోండి. అంటే మళ్ళీ ఎక్కువ వేసినా పసుపు వాసన వస్తూ ఉంటుంది. మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాం. దాని మీద పెట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మనం కలుపుకుంటా ఉండాలి. నేను కలపట్లేదు, నేను చూపించట్లేదు అనుకోకండి, నేను కలుపుకుంటా ఉంటాను. కలిపేది కూడా మీకు చూపిస్తూ ఉంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే కలుపుకున్నాము. మధ్యలో ఇంకా మగ్గాలి. మంచిగా మగ్గినాక మనము అల్లం వెల్లుల్లి అనేది వేసుకున్నాము. ఇంకొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసేసాము. ఇలాగా నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు చేసుకున్నట్టయితే మీకు కర్రీ కన్నా ఇదే బాగా అనిపిస్తుంది. టమాటా పులుసు అనేది నేను చెప్పినట్టు చేసుకోండి. అండ్ ఇందులో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా ప్లేట్ పెట్టేసుకోండి. మళ్ళీ మధ్య సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి. అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూసేసుకున్నాము. మళ్ళీ పైన అయితే మగ్గినాయి చాలా వరకు, ఇట్లా మగ్గింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. మంచిగా మగ్గుతుంది. ఇవన్నీ అల్లం వెల్లుల్లి మొత్తం వేసేస్తున్నాను. నేను ఇప్పుడు వరకు అని చెప్పి నూరుకున్నాను, ఎక్కువ నూరుకోకుండా, అందుకోసం అని చెప్పి మొత్తం వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను నేనైతే. మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు. నేను స్మెల్ మస్తుగా వస్తుంది, అందుకోసం అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. మళ్ళీ ప్లేట్ పెట్టేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మంచిగా పచ్చివాసన అనేది పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు ఏం వేసుకుందామంటే టమాటా అనేది కూర్చుంది కదా, అది వేసేసుకున్నాము.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టమాటా గుజ్జు ఉంది కదా మిక్సీలో తిప్పుకున్నాము మేము, అదైతే వేసేసుకున్నాము. ఇదిగోండి టమాటాది. దీంతో పాటు కొబ్బరి పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని ఇది మంచిగా మరగాలి. ఐ మీన్ ఆయిల్ అనేది కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా మనము ఇప్పుడు ఉడకనివ్వాలి టమాటాది గ్రేవీతో. ఫ్రెండ్స్, కారం కూడా వేసేస్తున్నాము. కారంతో పాటుగా మంచిగా ఉడికితే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. 1.5 అనుకోండి. కారం వేసింది 1.5 వేసాను. కింద అడుగు అనేది అంటకుండా ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్, ఇందాకలో ఇవి చూసారు కదా, టమాటా సాస్ వేసుకున్నాను, అదే టమాటా అది వేసుకున్నాను పేస్ట్, అందులోనే కొన్ని వాటర్ వేస్తున్నాను. వేసుకొని ఇది మంచిగా ఆయిల్ అనేది మంచిగా పైకి ఫామ్ అయ్యే వరకు మనము ఇది ఉడకనివ్వాలి. ఇది మంచిగా ఉడికినాక ములక్కాయలు అనేది చింతపండు రసం వేసేటప్పుడు వేసుకోవాలి. నేను ముందే నానపెట్టేస్తున్నాను చింతపండు కూడా. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేడి నీళ్ళల్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టుకున్నాను. నేను ఇందాకలో 1/2 అవర్ ముందు తొందరగా వండేయాలని చెప్పి కొంచెం లేట్ అయ్యింది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు వండుతున్నాను. ఇప్పుడైతే అంత వేడిగా అయితే ఏమీ లేవు, వాటర్ అనేవి నార్మల్గానే ఉన్నాయి. మీరు అప్పటికప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళల్లో వేసుకోండి. చింతపండు అనేది తొందరగా నానిపోతుంది. వేడి నీళ్ళలో వేసుకొని చింతపండు వేసేసినాక ప్లేట్ ఇట్లాగా పెట్టేసేయండి. పెట్టేస్తే అది తొందరగా వాటర్ ఫార్మేషన్ అనేది కూడా అందులోనే పడుతుంది కదా. ఇప్పుడైతే మనము దీని మీద ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ప్లేట్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మొత్తం. అది టమాటా రసం మొత్తం ఉడికినాక పైకి అనేది వచ్చేస్తుంది. అప్పుడు పచ్చి వాసన అనేది రాదు టమాటాది, అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. అంతలోపు మనం ఖాళీ కదా, చింతపండు రసం అయితే తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూసేద్దాము టమాటాది. ఇప్పుడే మనకి ఇదైతుంది, కొంచెం ఉడకాలి టమాటాలు అనేది. చూసారా భలేగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ఉప్పు కారాలు మీ తగినంత వేసుకొని చేసుకోండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి, నేను చూపించలేదని కలపకుండా ఉండకండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడైతే చూసేసుకున్నాము. ఆయిల్ అనేది పైకి ఫామ్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది అండి. ఆయిల్ అయితే పైన ఫామ్ అయ్యింది ఇందాకన్నా, చూసారా. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది అలా రావాలి కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అనేది వచ్చినాక మనము ఇందులో ఏమేమి వేసుకుంటా అనేది చూపిస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, కింద అడుగు అంటకుండా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూసేసుకుందాము. ఇప్పుడైతే మనము ఇందులోకి రసం అనేది వేసేసుకుందాం, చింతపండు రసం. చింతపండు రసం అయితే వేసేసాను. ఇంకా ఇందులోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని మీరు వాటర్ అనేది వేసుకోండి, సరిపోతుంది. ఉప్పు కారాలు అన్నీ చూసేసుకోండి. ఇందాకలో వేసేసుకున్నాం ఉప్పు కారాలు, ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ కూడా వేసేసుకోండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది చూసుకొని. నేను ఇదైతే వేసుకున్నాను, వాటర్ అనేది ఇంత వేసుకున్నాను. ఉప్పు కారాలు ఒక్కసారి చూసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు పడుతుంది, కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకున్నాము. ఇందులోకి 1/2 స్పూన్ వేస్తున్నాను, ఇందులో 1 స్పూన్ వేసుకున్నాను, ఇది 1/2 స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాను. కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ములక్కాయలు కూడా అందులోనే వేసేసుకున్నాం. ఇప్పుడు వేసుకుంటే మనకి ములక్కాయలు తొందరగా ఉడికిపోతాయి, దీంతో పాటు వాటర్తో పాటుగా ఉడికిపోతాయి. ఉప్పు కారాలు కూడా మంచిగా తగులుతాయి. ఒకసారి కలిపేసేసుకొని కొద్దిగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ కొంచెం మసలేదాకా, వాటర్ మరిగినాక మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. కొద్దిగా ధనియాల పౌడర్ అనేది వేసుకున్నాను. ఫ్రెండ్స్, కొద్దిగా ధనియా పౌడర్ అనేది 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎక్కువ వేయడం లేదు, 1 స్పూన్ వేసుకున్నాను అంతే.
మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టం లేదనుకుంటే ఆప్షనల్, అది మీ ఇష్టము. నేనైతే వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అని వేసుకున్నాను. అది మీ ఆప్షనల్, వేసుకుంటారా వేసుకోరా అనేది. ధనియా పౌడర్ ఒకటి. తర్వాత ఇది మంచిగా మరిగిపోయినాక మనకి వాటర్ క్వాంటిటీ అనేది మీరు చూసుకుంటారు కదా ఇప్పుడు వాటర్ వేసుకునేటప్పుడే చూసుకొని వేసుకోండి, మళ్ళీ లేకుండా. నేనైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయితే తీసుకోలేదు, ఇట్లా తీసుకున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది, మరీ పతలాగా లేదు. అలాగని చెప్పి ఎక్కువ టమాటా గుజ్జు అనేది తగలదు, నార్మల్గా ఉంటుంది మీడియంలో. ఇట్లా పెట్టుకోండి ప్లేట్ అనేది ఎప్పుడైనా కానీ. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఈ ఆవిల్ అనేది పైకి వస్తుంది కదా, ఆయిల్ అనేది తొందరగా మనకి ఫామ్ అవుతుంది. ములక్కాయలు కూడా తొందరగా ఉడుకుతాయి. ములక్కాయలు ఇప్పుడు వేసుకోవడం వల్ల సన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే వాటర్ మరిగే లోపల ఆ ములక్కాయలకి ఉప్పు కారం మొత్తం తగిలి అది కూడా ఉడికిపోతుంది. ముందే వేసుకుంటే ఇప్పుడు మనం కలుపుకుంటాం కదా, మామూలుగా లావువి ఉంటే ములక్కాయలు టమాటాలతో పాటు వేసుకోండి. లావుగా లేకుండా కొంచెం ఇప్పుడు నేను వేసిన సైజులో ఉంటే వాటర్ వేసినాక ములక్కాయలు అనేది వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అది వాటర్ అనేది మసిలేదాకా. వాటర్ మసిలినాక తర్వాత సిమ్లో అనేది పెట్టేసుకొని ఇప్పుడు 10 to 15 minutes అనేది ఉడకాలి. ఉడికినాక కొత్తిమీర వేసుకొని బంద్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్టీ టమాటా విత్ ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అది చూపిస్తా, అది కూడా నేను మీకు. ఓకేనా, చూసేద్దాము. అది మరిగేదాకా హై ఫ్లేమ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి పులుసు అయితే చూసేద్దాము. చూసారా మంచిగా మరుగుతూ ఉంది. సిమ్లో పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాను కదా, సిమ్లో పెట్టేసుకోండి. మంచిగా మరుగుతూ ఉంది. ములక్కాయలు చూసారా ఎంత మంచిగా మరుగుతున్నాయో. ఇంకొంచెం ఉడికితే బంద్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది పైకి ఫామ్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను చుట్టూరు. ఓకేనా, ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోండి. ప్లేట్ ఇలాగే సిమ్లో పెట్టేసేసుకొని మనము కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకున్నాము. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాము పులుసు ఎంతవరకు వచ్చింది. ఆయిల్ అయితే పైన ఫామ్ అయ్యింది ఫ్రెండ్స్, చూసారా ఆయిల్ అయితే పైన ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ములక్కాయలు ఉడికాయా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, మీకు తెలియదు అనుకుంటే ఉంది కదా, ఇంకో స్పూన్ తీసుకొని ఇట్లా అనండి. ఇట్లా నొక్కుకుంది అనుకుంటే మీకు ములక్కాయ ఉడికినట్టే. ఓకేనా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. 5 to 10 minutes ఉంచేసేసి కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసేసుకున్నాము. మళ్ళీ ఇలాగే ఉంచుకోండి ప్లేట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు పులుసు అయితే బంద్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి కలిపేసుకొని వేడిగా టమాటా ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ వేసుకొని స్టవ్ అయితే బంద్ చేసేసుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా తరపు నుండి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నా వీడియోస్ అనేవి ఎవరికైనా యూస్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన గంట సింబల్ అనేది ఉంటుంది, అది అనేది క్లిక్ చేస్తే, ఆల్ అనేది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అంటే నేను ఎప్పుడైతే ఫస్ట్గా వీడియో పెడతానో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. తర్వాత ఒకవేళ కుదిరితే వీడియో అనేది తీస్తాను తినేటప్పుడు, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది, లేదంటే చెప్పలేను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.